హాయ్. హలో అండి. నేనైతే మేకప్‌కైతే వచ్చేసానండి. మీరైతే థంబ్‌నెయిల్ అయితే చూసేసుంటారు కదా! మామిడి తోటలో అని చెప్పాను కదా! అది చూడగానే మన ఖమ్మం డిస్ట్రిక్ట్ పీపుల్స్‌కైతే అందరికి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అదెక్కడో కాదు పెనుగంచిప్రోలులో అని. టెంపుల్ పక్కనే మనకైతే కావాల్సినన్ని మామిడి తోటలు, అందులో ఫంక్షన్ హాల్స్ అయితే చాలా ఉంటాయి గదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది గదా! నేనొచ్చేసి జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో శారీ ఫంక్షన్‌కైతే వచ్చేసాను ఫ్రెండ్స్. తినొచ్చేసి శారీ ఫంక్షన్‌లో మెయిన్ పాప అన్నట్టు. అంటే నేను ఇద్దరు పాపలకి మేకప్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. తినొచ్చేసి కొంచెం డస్కీ స్కిన్. అయినా సరే మనమైతే మేకప్ ఈవెన్‌గా వచ్చేటట్టయితే చేస్తుంటాం కదా! మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడొచ్చేసి ట్రెండింగ్ హెయిర్ స్టైల్. ఇక్కడ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. ఇద్దరు పాపలకి మేమైతే సేమ్ హెయిర్ స్టైల్ అయితే చేశాను. ఎందుకంటే సేమ్ ఇలానే కావాలని చిన్న పాప గూడా అడిగారు. సో, నేను తనకు గూడా అలానే హెయిర్ స్టైల్ కంప్లీట్ చేశాము. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ అయితే పాప వాళ్ళకైతే షూట్ తీసుకుంటున్నారు. ఇలా షూట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికాంచి అయితే మేము తీసుకొని వస్తాము అని చెప్పారు. ఇంటికెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే మేమైపోతాము అని చెప్పారు. అందరి నుంచి అక్కడ తీసుకొని మేము కార్‌లో రిటర్న్ అయిపోతాము అని చెప్పారు. సో, మేమైతే ఫంక్షన్ హాల్‌లోనే మేకప్ అనేది కంప్లీట్ చేశాను. చిన్న పాపకు షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ పెద్ద పాపకైతే హెయిర్ స్టైల్ అయితే నేనిక్కడ కంప్లీట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ రూమ్‌లో తనకు మేకప్ కంప్లీట్ అయిపోయాక జాస్మిన్స్ రావడానికి, పువ్వులు రావడానికి కొంచెం టైం పట్టింది. సో, నేనైతే చిన్న పాపకు షూట్ అయిపోయేలోపు పెద్ద పాపకైతే హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత పక్కన మామిడి తోటలున్నాయి కదా! అక్కడికైతే ఎళ్ళిపోయాము. కొంచెం పీస్‌ఫుల్‌గుంటుంది. చాలా బావుంటుంది కదా! అని ఎళ్ళాము. తినొచ్చేసి నా స్టూడెంటే ఫ్రెండ్స్. తిను బ్యూటీషియన్ కంప్లీట్ అయితే చేసేసింది. మన దగ్గరే నేర్చుకుంది. తర్వాత మేమైతే మేకప్‌కైతే ఎళ్ళిపోయాము. ఇక్కడొచ్చేసి మనకు మామిడి తోటల్లో అయితే వంటలు చేసుకోవడానికైతే వస్తుంటారు కదా! ప్రతి సండే మాత్రం ఫుల్ రష్ అనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్‌కొచ్చేసి దర్శనం అయిపోయాక ఇక్కడే వంటలు భోజనాలు చేసేసి వాళ్ళ ఊరికైతే అలా ఎళ్ళిపోతుంటా ఉంటారు. కొ ఒక 2, 3 డేస్ స్టే చేసేవాళ్ళు ఉంటారు. లేదు స్పెషల్‌గా దర్శనం చేసుకొని ఇక్కడే వంటలు చేసుకొని కంప్లీట్ చేసుకొని ఎళ్ళిపోయే వాళ్ళు గూడా ఉంటారు. నాకైతే అట్లా 2, 3 ఫ్యామిలీస్ అయితే అక్కడ కనిపించాయి. ఇంగో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! స్మాల్ డీసీఎం అలాను టాక్టర్స్ అలా ఫ్యామిలీస్ అయితే అలా వచ్చారు. వచ్చి అక్కడైతే అంతా సెట్ జేసుకుంటున్నారు. ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత చికెన్ ఆర్ మటన్ ఏదన్నా ఫుడ్డు నాన్ వెజ్ ఉంది అనంటే ఇక్కడ తోటల్లోనే ఇక్కడే వంట జేసుకుంటారు. మీకు కనిపిస్తుంది కదా! రాళ్ళ పొయ్యిలైతే ఇలా పెట్టారు. అప్పట్లో అయితే కట్టెలతోటి వంట చేసుకునేవాళ్ళు కదా! సో, తోటలో గూడా అలానే ఎంజాయ్ చేసి ఇంటికైతే ఎళ్ళిపోతారు ఫ్రెండ్స్. మీకిక్కడ కనిపిస్తుంది కదా! 2, 3 ఫ్యామిలీస్ అయితే ఇక్కడున్నారు. మేము అంత లాంగ్ అయితే ఎళ్ళలేదు. పక్క తోటలో ఉన్నాం మేము. మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. తర్వాత మేము వాళ్ళ దగ్గర నుంచి గూడా అటు సైడ్ ఎళ్ళాము. ఎందుకంటే, ఆ పక్కనే ఇట్లా టెంపుల్ ఉంటది. మీకది గూడా చూపిద్దామని నేనైతే అటు సైడ్ అయితే ఎళ్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ రాళ్ళ పొయ్యిలు, ట్యాపు అన్నీ అసలు అన్నీ చాలా బావుంటాయి. ఇక్కడికొచ్చిన తర్వాత ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందనంటే మేము 2, 3 అవర్స్ నించొని ఇద్దరు పాప వాళ్ళకు మేకప్ చేసిన తర్వాత రిలాక్స్ కోసం అయితే ఈ తోటలోకొచ్చాము. ఇక్కడ వాటర్ అయితే చాలా వరకైతే లేవు. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఈ వాటర్ ఎనకాలే ఈ ఫ్లైఓవర్ పక్కనే టెంపుల్ అయితే ఉంటుంది. ఇదిగో మీకు కనిపిస్తుంది కదా! అక్కడే టెంపులు. దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ తోటలోకైతే వచ్చేస్తుంటారు. సో, ఇక్కడ మేము కొంచెం రిలాక్స్ అయిదామని అయితే వచ్చాము. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ అయితే అప్పుడే వచ్చారు. మాకు వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకనంటే అందరు ఫ్యామిలీ తోటి అలా బయటికి అప్పుడప్పుడు రావడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా! మన బిజీ లైఫ్‌లో మనం ఎంత బిజీగున్నా సరే, ఇలా బయటికి అప్పుడప్పుడు బయటికి ఎళ్ళడం అనేది చిన్న చిన్న టూర్స్ పెద్దది గాకున్నా గానీ, ఇలా అప్పుడప్పుడు బయటికెళ్ళినా గానీ చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా, మైండ్ రిలాక్స్‌గా స్ట్రెస్ నుంచయితే ఫస్ట్ ఫ్రీ అయితాం కదా! సో, నాకైతే అది చాలా బాగా నచ్చుతుంది. మీరిక్కడ చూడొచ్చు మామిడి తోటలో అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్ అయితే మేబీ మొత్తం మామిడికాయలొస్తాయి గావచ్చు. ఇప్పుడైతే మొత్తం చెట్టు నిండా పూతయితే ఉంది. ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్న మామిడి చెట్లు గూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా పెద్దగుంది. వాటి స్టెమ్ అనేది ఎంత పెద్దగుంది అనంటే చాలా ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. హైట్ గూడా అలానే ఉంది.
మేమక్కడి నుంచి ఇంకో కొంచెం పక్కన తోటలుంటే అక్కడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మీరిక్కడ కనిపిస్తుంది గదా! నేనైతే మామిడి తోటలో మీకు పూలెంత ఉంది అన్నది పువ్వన్నది చూపిస్తాను. అంత పువ్వన్నది నించుంటే కాయలు గూడా అంతే అవుతాయంట. కానీ అంత మాత్రం ఉండదు. సగం రాలిపోతుంటది అనైతే అక్కడున్న తాతగారైతే చెప్పారు. ఇదిగోండి నేను దాని కింద నుంచి ఎళ్తున్నా గదా! చాలా బావుంది. అవి పిందెలు గూడా అవుతున్నాయి. బట్ అంతైతే నిలవదు. సగం రాలిపోతుంది అని చెప్పారు. సో, మాకైతే ఇక్కడైతే ఇలా స్టే చేశాము. ఐ మీన్ స్పెండ్ చేశాము తోటలో. దాని తర్వాత పాప వాళ్ళైతే వస్తారు. సెకండ్ శారీ డ్రేపింగయితే మేము చేసిన తర్వాత ఇంటికైతే ఎళ్ళిపోతాం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే తిరుపతమ్మ తల్లి దగ్గరికి వస్తే గనక ఈ టెంపుల్ తెలవకుంటే ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. తిరుపతమ్మ తల్లి దేవస్థానం అయితే చాలా వరకు తెలిసుంటుంది. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ మామిడి తోటలు మాత్రం మీరైతే అస్సలు మిస్ కావద్దు. తెలిసిన వాళ్ళైతే ఉంటారు ఇటు సైడు. తెలవని వాళ్ళైతే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. చాలా పీస్‌ఫుల్ ప్లేస్ అనైతే చెప్పొచ్చు. ఇంక మేము ఇక్కడి నుంచయితే రిటర్న్ అయిపోయి ఫంక్షన్ హాల్‌కైతే ఎళ్ళిపోతున్నాము. అంటే తోట ఆనుకొని పక్కనే ఉంటుందన్నట్టు. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్? మీరైతే ఈ కాయలు ఎప్పుడన్నా చూశారా? నాకు వీటి పేరైతే తెలియదు. బట్ వీటి ఫ్రూట్స్ అయితే తింటారని మాత్రం తెలుసు. ఇది రెడ్‌గా పండిపోయి ఉంటుంది గదా! బాగా పండినప్పుడు మాత్రం బ్లాక్ కలర్‌లో ఉంటుంది. మీకు కనిపిస్తుంది గదా! నేను తినడానికైతే ట్రై చేశాను. ఎందుకనంటే నాకు గుర్తుంది చిన్నప్పుడు తిన్నా అని. నేనైతే తిని గూడా చూశాను. ఇందులో చిన్న చిన్న గింజలైతే ఉంటుంది. సో, నేనదైతే ట్రై అయితే చేశాను. బట్ నాట్ బ్యాడ్ బావుంది. చిన్నప్పుడైతే ఎక్కువ తినేవాళ్ళం. ఇంకా చెట్టుకి ఎన్నున్నాయా అని అయితే మేమైతే చూసి కొన్నైతే కోసుకున్నాము. టైమ్ పాస్‌గా అంటే పాప వాళ్ళైతే ఇంకా రాలేదు. వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు కదా! సో, ఆ టైంలో అయితే మేము ఇలా ఎంజాయ్ అయితే చేసినామని చెప్పొచ్చు. రూమ్‌లోనే కూర్చుంటే ఏముంటుంది అంటే ప్రతి ఒక్క ఫంక్షన్ హాల్‌లో అలానే టైమ్ స్పెండ్ చేస్తాం. బట్ ఇక్కడికొచ్చేసరికి తోటలున్నాయి కదా! మనకు ప్రశాంతంగా ఉంటుంది కదా! పీస్‌ఫుల్‌గా అని నేనైతే బయటకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. మేము చూడండి ఎన్ని పళ్ళు కోసాము అనంటే చాలా రెడ్‌గా ఉంది. చాలా బావుంది. బాగా పండిపోయినయి మాత్రం స్వీట్‌గా అనిపిచ్చింది మాకు. నార్మల్‌యి మాత్రం కొంచెం ఒగరుగా ఉన్నాయి. కాపోతే ఆ పండెంతుందో దాంట్లో అన్ని సీడ్స్ ఉన్నాయి. అన్ని గింజలున్నాయి. మాకైతే కొంచెం జిగురుగా అనిపిచ్చింది. బట్ నాకైతే నేమ్ అయితే తెలియదు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారుగా ట్రీని మొత్తం. మీరు ఈటి పేరు తెలిసుంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. దానికైతే బొంతు పురుగుంది ఫ్రెండ్స్. ఇది చూడండి. మేమైతే బొంతు పురుగంటాము. మీరేమంటారో దీన్ని గూడా కామెంట్ చేయండి. ఇది కూడా తెలియదా అని అనమాకండి. ఎందుకంటే దీనికి చాలా పేర్లున్నాయని నేను తెలుసుకున్నాను. సో, అందుకని అంటున్నాను. కింద గూడా పండిపోయి పడిపోయాయి చూడండి. ఇంత రెడ్‌గా ఉంది. ఇవన్నీ మేము తీసుకున్నాము కొన్ని పట్టుకొని తర్వాత నేనైతే ఫంక్షన్ హాల్‌కైతే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు పార్టీ వాళ్ళు వచ్చే టైంకి మనమైతే అక్కడ ఉండాలి కదా! సో, ఈ పండ్లన్నీ కోసుకొని మేము పట్టుకొని మేమైతే తోట నుంచి అయితే ఫంక్షన్ హాల్‌కెళ్ళిపోతున్నాం. చూడండి చాలా రెడ్‌గా చాలా బావున్నాయి గదా! వీటన్నిటిని తీసుకొని ఫంక్షన్ హాల్‌కైతే ఎళ్ళిపోయి అక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఇంకా పాప వాళ్ళైతే రాలేదు. సో, వీటి పేరైతే చెప్పడం మాత్రం మర్చిపోకండి. మేము రిటర్న్ అయిపోగానే ఫంక్షన్ హాల్‌కైతే పార్టీ వాళ్ళైతే వచ్చేశారు. మీరు చూస్తున్నారు కదా! ఫోటోగ్రాఫర్స్ తోటి ఇంటి దగ్గర నుంచి రావాలి అని వాళ్ళిక్కడ మేకప్ చేయించుకున్న తర్వాత వాళ్ళైతే పాప వాళ్ళని తీసుకొనైతే రిటర్న్ అయిపోయారు. ఈ ఫంక్షన్ హాల్‌లోకైతే ఎళ్ళిపోతున్నారు. ఇక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ శారీ అయితే మనకు డ్రేప్ ఉంటుంది కదా! ఇదిగోండి ఇక్కడ చిన్న పాప గూడా కనిపిస్తుంది గదా! సేమ్ హెయిర్ స్టైల్ అయితే చేశాను. ఇక్కడ ఫంక్షన్ హాల్‌కొచ్చేసిన తర్వాత వాళ్ళైతే ఒడి నింపడం అలా ఫంక్షను ఉంటది కదా! అలా అయితే చేసేస్తున్నారు. వాళ్ళ ఫార్మాలిటీలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ శారీ డ్రేపింగ్‌కైతే ఎళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. శారీ డ్రేపింగ్ అయిపోయిన తర్వాత ఇంకో ప్లేస్‌కైతే మేము వెళ్ళిపోయాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎళ్ళిపోయాము. మేము రిటర్న్ అయిపోయి ఎళ్తున్నప్పుడు సేమ్ ఆ ప్లేస్‌లో మాకొచ్చేసి ఇంకో తోట కనిపిచ్చింది. ఈ మామిడి తోటైతే కాదు ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు. ఇక్కడైతే పాప వాళ్ళకైతే శారీస్ అయితే పెట్టేశారు. సో, అదైతే డ్రేప్ చేసుడు కంప్లీట్ అయిపోయింది. మేము రిటర్న్ అయిపోయాం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా! తోట ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి ఆకుకూరలైతే ఆర్గానిక్‌గా పండిస్తున్నారు కదా! సో, ఇక్కడికి రాగానే మేమైతే పాలకూరను,
తోటకూర, గోంగూర ఇలా చాలా ఆకుకూరలు మొత్తం అక్కడే ఉన్నాయి. మనకు కావాల్సినయి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్‌లకు రావడానికి 1 డే అయితే ఉంటున్నాయి గదా! ఇక్కడొచ్చేసి అయితే మనం లైవ్‌లో అన్నది ఆకుకూరలైతే తీసుకొని ఎళ్ళిపోవచ్చు. సో, నాకిక్కడైతే రాగానే ఇది గూడా చాలా బాగా నచ్చింది నాకు. నేను టైర్డ్ అయిపోయినట్టయితే నాకెక్కడ అనిపించలేదు ఈ మేకప్‌కొచ్చేసరికి. ఎందుకనంటే మేము కొత్తగా ప్లేసెస్ అయితే చూస్తున్నాం కదా! అంటే కొత్తయి అని కాదు. తోటలోకెళ్ళైతే ఆకుకూరలు తెచ్చుకోలేము గదా ఫ్రెండ్స్ మనం. సిటీలో అయితే మార్కెట్‌లో ఉన్నయి ఉంటాయి. ఇంత ఫ్రెష్ అయితే ఉండవు గదా! సో, నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడికొచ్చేశాక మేము ఒక ఆకుకూర తీసుకుంటామని వచ్చిన వాళ్ళం. ఎన్ని ఆకుకూరలున్నాయో అన్ని రకాలుగా మేము 2 ఆర్ 4 కట్టలు అలా తీసుకున్నాము. తీసుకొని మేము ఇంటికైతే ఎళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ గోంగూర గూడా చాలా బావుంది. అన్ని ఆకుకూరలైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది అనంటే ఆకుకూరలు చూస్తూ అలా ఉండడం అయితే చాలా హ్యాపీ అనిపిచ్చింది. బట్ ఫార్మర్స్ మాత్రం ఆ ఎండలో ఉండి పండించడం అనేది చాలా కష్టం గదా ఫ్రెండ్స్. మనం ఒక 10, 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేయడానికైతే ఎండలో పంటలు చూడడానికి బావుంటుంది గానీ, పాపం వాళ్ళైతే ఎండలో మొత్తం కష్టపడాలి గదా! హ్మ్. ఎనీవే నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. కావాల్సిన ఆకుకూరలు మనమే కోసుకోవచ్చు అని గూడా చెప్పారు. మనకు ఆళ్ళెలా కోస్తారు అనేది మనకైతే కోయడం రాదు కదా! వాళ్ళే పర్ఫెక్ట్‌గా కోసి ఇచ్చారు. మీరు చుట్టూ చూడొచ్చు ఎలా ఉంది తోట అనేది. ఇదొచ్చేసి తోటకూరంట చాలా ఫ్రెష్‌గా ఉంది. తోటల నుంచి ఆకుకూరలు తీసుకొని ఎళ్ళిపోవడం అయితే నాకు చాలా బాగా అనిపిచ్చింది. మేమిక్కడైతే ఆకుకూరలైతే తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత పక్కనే రేగిపళ్ళుంటే అక్కడికెళ్ళేసి రేగిపళ్ళు గూడా మేము ఆ సీజన్‌లో ఫస్ట్ టైమ్ నేను తినడం. అంటే రేగిపళ్ళు సంక్రాంతికి ముందే వచ్చేస్తాయి. బట్ నేనైతే ఇప్పుడే తింటున్నాను. ఇక్కడ ఆగిపోయి ఇక్కడ నేను నా స్టూడెంట్ ఇద్దరమైతే రేగిపళ్ళు కోసేసుకొని మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిచ్చింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.